విశాఖ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాము అని స్పష్టమైన ప్రకటన చేయకపోవడం దుర్మార్గమని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ విమర్శించారు. సిపిఐ గాజువాక నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పెదగంటి అడాకూడలిలో నిరసన ప్రదర్శన తొలగించారు. తొలుత పోతిన సన్యాసరావు భవన్ వద్ద నుండి పెదగంటి అడాకూడలి వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి అని, సుమారు 4 ఏళ్లుగా కార్మిక వర్గం ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. సిబిఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, రామకృష్ణ, ఆనంద్, అచ్యుతరావు, ఎల్లెటి శ్రీనివాస్, తాండ్ర కనకరాజు తదితరులు పాల్గొన్నారు. మొన్న 8వ తేదీన ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తున్నారు. వచ్చిన తర్వాత విశాఖపట్నానికి అభివృద్ధి అవుతుందని చెప్పేసి అందరం ఆశించాం. మరి ఆశించిన విశాఖ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ నిరాశ చూపించారు. ఇటు పోలవరం కానీ సుజల సావంతి నీళ్ళు వస్తే దాదాపు ఉత్తరాంధ్ర 4,000 మంది రైతులకి, 4 లక్షల మంది రైతులకి వాళ్ళందరికి కూడా భిక్షం పెట్టేవాళ్ళు అవుతారు. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి ఒక పక్క నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ కూటమి ప్రభుత్వం అలాగే రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అతిపెద్ద భారీ పరిశ్రమని ఇవాళ విశాఖ అనేది భారతదేశంలో సీసోర్ స్టీల్ ప్లాంట్ కేవలం ఆదానికి గంగవరం పోర్ట్ ఇచ్చి గంగవరం పోర్టు కోసం విశాఖ ఉక్కుని కార్గో చేసుకోవడం కోసం విశాఖ ఉక్కుని దారాదత్తం చేయాలనే ప్రయత్నానికి వ్యతిరేకంగా మన నిర్వాసితులు కానీ స్టీల్ ప్లాంట్ కార్మికులు దీర్ఘకాలికమైన పోరాటం చేస్తుంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు గత ప్రభుత్వం భూములు అమ్ముకుని పరిరక్షించుకోండి అని చెప్పారనమాట. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా అమ్మేస్తాం, ఇదేమి మేము పార్టీ కాదు, విశాఖ ఉక్కు కర్మాగారం ఎవరో త్యాగాలు చేస్తే 32 మంది ప్రాణాలు పోగొట్టుకొని 26,000 ఎకరాల స్థలాలు ఇస్తే ఇవన్నీ కూడాను మీది కాదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఈరోజు 100% అమ్మాలని చెప్పేసి గత ఎన్నికల్లో 24 ఎన్నికల్లో విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం, దీన్ని శైలిలో విలీనం చేస్తామని చెప్పేసి కార్మికులందరికీ వేతనాలు చేస్తాం, నిర్వాసులకు ఉపాధి ఇస్తామని చెప్పేసి బహిరంగ సభలో మాట్లాడినటువంటి ప్రధానమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, స్థానిక పార్లమెంటు సభ్యులు వీళ్ళంతా వాగ్దానం ఇచ్చి నిన్న జరిగినటువంటి సభలోనే నరేంద్ర మోడీ గారు స్పష్టంగా విశాఖ ఉక్కు కోసం ఏ విషయం కూడా ఎత్తకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు విశాఖ ఉక్కు తీర్మానం చేశారు. దీన్ని శైలిలో విలీనం చేస్తామని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా